రాంబాబు ఇన్సిడెంట్ చూసాం మనం. ఆయన ఏదో నోరు జారారు అన్నారు, చెప్పారు ఆయన. నా వయసుకి మాట్లాడడం సరికాదు, నేను అనలేదు. అది కూడా నన్ను వచ్చి ఎవరైనా తిడితే దానికి బదులుగా చూసుకుందాం అని చెప్పి అన్నాను తప్ప నేను ఏ వ్యక్తిని అనలేదని చెప్పాడు. అయినా దాన్ని విత్డ్రా చేసుకున్నా అని చెప్పాడు. మనం తీసుకొని చరిత్ర తీసుకోండి. అయినా వాళ్ళేదో మాట్లాడారు, బాస్తు లేదు, తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళు మాట్లాడారని మేము మాట్లాడే అవసరం మాకు లేదు. ఉదాహరణకు చెప్తున్నాను. కానీ అయితే పోలీసుల దగ్గరుండి ఆయన మీద దాడి చేయిస్తారా? మనుషులు కార్యకర్తలు అంటే ఎవరికి లేరనుకుంటున్నారా? దయచేసి ఇది సాంప్రదాయం కాదు. ఆంధ్ర రాష్ట్రం, తెలుగు ప్రజలు భారతదేశంలోనే అందరూ స్వామ్యులనే ఒక పేరు ఉంది, చట్టాన్ని గౌరవిస్తారనే ఒక పేరు ఉంది, ఒక నాండు ఉంది. దయచేసి చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి అప్రతిష్టలు మూటగట్టుకోకండి. మళ్ళీ ఇది ఒక బీహార్ లాగో తయారవుతుంది. ఇదేనా? రాష్ట్ర ప్రజలు ఆలోచించమని కోరుతున్నాను. ఈ ప్రభుత్వం తాలూకు పనితీరుని. ఏదైనా ఒక సమస్య వస్తే, ఒక ఇష్యూ వస్తే దాన్ని ఏ విధంగా డైవర్ట్ చేయాలి, ఏ విధంగా మార్పు చేయాలి అని ఏది నచ్చితే చేతికొచ్చిన పని నోటుకొచ్చిన పని చేసి ప్రజా జీవితానికి నష్టం వచ్చేటట్లు, ప్రజా జీవితాన్ని ఇబ్బంది పడేటట్లు కార్యక్రమాలు చేయడం అనేది పరిపాలిస్తున్న ముఖ్యమంత్రికి తగదు.